మాయ అలపర్తి రామకృష్ణ గారు రాశారు ఈ నవలనే. 3వ ఎపిసోడ్. చదువుతున్నది దేవి. ప్రాబ్లం, ఆ ఫైల్ ఇవ్వండి. చొరవగా ఆమె దగ్గర నుండి ఫైల్ అందుకున్నాడు. ఫైల్లోని మ్యాటర్ 5 నిమిషాలు చదివేసి టైప్ మిషన్ మీద నోట్ టైప్ చేసి ఫైల్ ఆమెకి ఇచ్చేశాడు. నోట్ కింద సంతకం చేసి ఆఫీసర్కి ఇచ్చేసి రండి అన్నాడు వికాస్. ఫైల్ ఆఫీసర్కి ఇచ్చేసి వచ్చి చాలా థ్యాంక్స్ అండి అంది మాయ. నవ్వి ఊరుకున్నాడు. మీకు పెళ్ళయిందా? కొంత ఆశతోనే అడిగింది మాయ. తనకు తోడు కావాలి. ఎన్నాళ్ళని ఒంటరిగా ఉండగలుగుతుంది? అమ్మ 1-2 నెలల్లో దగ్గర ఉండగలుగుతుందే కానీ ఊళ్ళో తండ్రిని తమ్ముడిని వదిలి తన దగ్గరే ఎలా ఉండగలుగుతుంది? వికాస్ తనకి నచ్చాడు. తనంటే ఇష్టపడుతున్నట్టు అతని హావభావాలే తేట తెల్లం చేస్తున్నాయి. తనంటే అతను ఆసక్తి చూపిస్తున్నట్టున్నాడు. రాయిలా ఉండిపోకుండా తను కూడా కొంత స్పందించాలి. మీ పరిస్థితే. వంట చేస్తుంటే చీరకు నిప్పంటుకుని మా ఆవిడ చనిపోయింది. పిల్లలు లేరు, ఒంటరిగాడిని అన్నాడు అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతనేం చెప్తున్నాడోనని ఆమె మొహంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం, అతని మాటలు వినగానే ఆమెలో టెన్షన్ తగ్గి పెదవుల మీద చిరునవ్వు చిలకరించడం అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె తన బుట్టలో పడిందని సంబరపడ్డాడు. సాయంత్రం మా ఇంటికి రండి. మా అమ్మగారికి మీ గురించి చెప్తాను. మిమ్మల్ని ఇంటికి పిలవమ్మని మా అమ్మే చెప్పింది. ఎంతో నమ్రత, మర్యాద ఉట్టి పడుతున్నట్టున్నాయి అతని మాటలు. పొంగిపోయింది మాయ. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుని వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో వికాస్ లేడు. తలుపు తీసి వికాస్ తల్లి ఎదురొచ్చింది మాయకు. నా పేరు మాయ. వికాస్తో పాటు పనిచేస్తున్నాను. గుమ్మానికి అడ్డంగా నిలబడి మాయ వైపు పరిశీలనగా చూసింది. మెళ్ళో ఒంటిపేట బంగారపు గొలుసు, చేతికి నిండుగా 6 గాజులు, మరో చేతికి గోల్డ్ చైను, ఖరీదైన వాచి ఆమె కళ్ళకు సంతృప్తినిచ్చాయి. నిన్ను చూస్తుంటే మొగుడు చచ్చిన దానివని ఎవ్వరూ అనుకోరు. శాంతమ్మ ఇంట్లో లోపలికి దారి తీస్తూ అంది. ఆమె మాటలు ములుకుల్లా పొడుచుకొచ్చాయి. మాట తీరి అంతేనేమో అని సరిపెట్టుకుంటూ హాల్లోకి వచ్చింది మాయ. వికాస్ ఎక్కడికి వెళ్ళారు? సోఫాలో కూర్చుంటూ అడిగింది. స్వీట్లు మల్లెపూలు తెస్తానని వెళ్ళాడు. మొగుళ్ళేని దానికి మల్లెపూలు ఎందుకురా అంటే వినడు. నేనున్నానుగా అంటూ పళ్ళు ఇకిలించాడే గాని అనవసరమైన ఖర్చు ఎందుకని ఆలోచించడు. కనీసం మంచినీళ్లు కావాలని అడగనైనా అడగలేదు. గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకునే మాటలతో మాట్లాడుతూనే ఉంది శాంతమ్మ. ఈమెకింత వాగ్దాటి ఉంటుందని తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉంటే ఈవిడ గారికి శాంతమ్మ అని పేరు పెట్టి ఉండేవారు కాదు అని అనుకుంది మాయ. నీకు జీతం ఎంతొస్తుంది అని అడిగింది శాంతమ్మ మాయ పక్కనే కూర్చుని బంగారు గాజులు చేతిలో నిమురుతూ. 3,000 అండి. ఆ డబ్బంతా మాకే ఇస్తావా? మీ అమ్మా నాన్నకు అందులో కొంత పంపుతావా? ఆరాలు తీస్తూ అడిగింది శాంతమ్మ. అన్ని విషయాలు తల్లికి చెప్పేశాడన్నమాట. ఫైనల్గా తను ఒక నిర్ణయం తీసుకోకముందే వికాస్ తల్లికి చెప్పడం ఏమిటి? పెళ్లి కాకముందే తన సంపాదన గురించి అడుగుతోంది. పెళ్ళయ్యాక గుమ్మం దగ్గరే జీతం డబ్బులు లాక్కునేటట్టుంది. అసహనం మొదలైంది మాయలో. హాల్లో గోడ మీద వేలాడుతున్న ఫోటోలోని అమ్మాయి మీద మాయ దృష్టి పడింది. ఆ ఫోటో ఎవరిదండి? వికాస్ గారి భార్యదా? పచ్చని ఇంట్లో ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోయింది. దాని ఫోటో ఇంట్లోకి కూడా ఉంచుకుంటామా? ఆ ఫోటో నా కూతురుది. రేపు సంక్రాంతికి వస్తుంది, చూద్దుగానిలే. నీ ఆడబడుచు ఏ లోటు రాకుండా చూసుకో అమ్మాయి. శాంతమ్మ మాటల్లో ఓ కొత్త విషయం తెలిసింది. వికాస్ చెప్పినట్టు అతని భార్య స్టవ్ ప్రమాదంలో చనిపోలేదన్నమాట. ఆత్మహత్య చేసుకుంది అన్నమాట. వికాస్ గారి భార్య ఎందుకు చనిపోయిందండి? దానికి ఒళ్ళు మదమెక్కి చనిపోయింది. ఏదో చిన్న చిన్న విషయాలకేనమ్మా, చెప్పాలన్నా నాకే సిగ్గుగా ఉంది అంటూ కొంచెం ఆగింది. శాంతమ్మ చెప్పకుండా మాట దాటవేస్తోందేమో అని అనుకుంది మాయ. మా వారు రాత్రిళ్ళు దాన్ని ఏడిపిస్తున్నాడట. గంటల కొద్దీ దిశములతో లైట్ వెలుగులో నిలబడమన్నాడట. సిగరెట్టుతో ఒంటి మీద కాలుస్తాడట. మొగుడన్నాక ఓ సరసం గెరసం లేకుండా ఎలా ఉంటుంది? అదో సరదాగా తీసుకోవాలే కానీ కాపురం కూల్చుకుంటారా? ఒళ్ళు కాల్చుకుంటే ఎవరికీ నష్టం అమ్మాయి, నువ్వే చెప్పు. ఆమె మాటలు వింటూ ఉంటే ముళ్ళకంప మీద కూర్చున్నట్టయింది మాయకు. కొడుక్కి మద్దతుగా మాట్లాడుతుందా? నరకం లాంటి ఇంట్లోకి రాబోతున్నానని హెచ్చరిస్తోందా?
తనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు శాంతమ్మ గారికి ధన్యవాదాలు చెప్పొద్దు. నమస్తే శాంతమ్మ గారు, ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. వెళ్ళొస్తానండి అంది మాయ చేతులు జోడిస్తూ. గబగబా అడుగులేస్తూ ఇంట్లోంచి బయట పడబోయింది. శాంతమ్మ ఏదో చెప్పడం వినిపించి గుమ్మం దగ్గర ఆగిపోయింది 2 క్షణాలు. మావాడి గురించి గిట్టని వాళ్ళు ఏవేవో చెప్తుంటారు, నమ్మకమ్మా. మొన్న మధ్య 50 ఏళ్ల వయసున్న ఆవిడపై మా వారు అత్యాచారం చేయబోయారని కొట్టడానికి వచ్చారు. నేనే సర్ది చెప్పి పంపించాను ఆ వచ్చిన వాళ్ళని. ఇంకక్కడ ఉండలేక ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం. మరో పిడుగులాంటి వార్త చెవిలో వేసింది శాంతమ్మ. మళ్ళీ శాంతమ్మకు నమస్కారం చేసింది మాయ అప్రయత్నంగానే. వికాసు సెక్స్ మానియాక్ అన్నమాట. మేడిపండులాగా పైకి చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు. వీళ్లకు దూరంగానే ఉండడం మంచిది. నువ్వేమో వెళ్ళిపోతున్నావు, వాడేమో మల్లెపూలు తీసుకురావడానికి బజారుకి వెళ్ళాడు. అనవసరమైన ఖర్చు, చెబితే వినిపించుకోడు. తొందరగా 3 ముళ్ళు వేయించుకొని మా ఇంటికి వచ్చే తల్లి, వంట పని తప్పిపోతుంది చెప్పుకుపోతూనే ఉంది శాంతమ్మ. ఇంకా అక్కడ నిలబడలేక రోడ్డు మీదకు వచ్చేసింది. రిక్షా ఎక్కి కొంత దూరం వచ్చాకగానే ఆమె గుండె కుదుట పడలేదు. మాయ వెళ్ళిపోయాక ఇంటికి వచ్చాడు వికాస్. మా ఆఫీస్ అమ్మాయి మాయ రాలేదా తల్లిని అడిగాడు. వచ్చిందిరా, ఓ 5 నిమిషాలు కూర్చోకుండానే వెళ్ళిపోయింది. తొందరగా దాని ముక్కుకి మెడకి తాళ్ళు వేసి తెచ్చి ఇంట్లో పడే. పిల్ల కుందన బొమ్మలా చూడముచ్చటగా ఉందిరా. నువ్వేదో పిచ్చివాగుడు వాగి ఉంటావు, అందుకే ఆ పెట్ట తుర్రుమంది. నేను పెట్టెల్ని పట్టి తెచ్చి పంజరంలో బంధిస్తూ ఉంటే నువ్వేమో వాటిని వదిలేస్తున్నావు. నీతో పెద్ద చావొచ్చిందే. తల్లి మీద విరుచుకుపడ్డాడు వికాస్. ఆఫీస్కు వెళ్ళిందన్న మాటే గాని ఒక్క ఫైలు తీసి రాయలేకపోయింది మాయ. ఉద్యోగాలు రాబోయే డిఏ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. జనవరి 1 నుంచి 5% డిఏ వస్తుంది మనకు అన్నాడు ఒక ఉద్యోగి. కాదు, 6% రావాలన్నాడు మరొకడు. కరువు బచ్చం, జీతాలు పెరిగినా దానికి 10 రెట్లు మార్కెట్లో బియ్యం నూనె ధరలు పెరుగుతాయి. ఇంటి ఓనర్ పేపర్లో డిఏ వార్త చూడగానే ఇంటి అద్దె 25 పెంచేస్తాడు. పాలవాడు ₹1 పెంచేస్తాడు. ఆర్టీసీ వాళ్లకు తోచింది వాళ్ళు వడ్డిస్తారు. మన నడుములు ఆ బరువులు మోయలేక విరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ డిఏ ఎప్పుడు పెరుగుతుందని ఎదురు చూస్తాం. అదే నెలలో రిటైర్ అయిపోతున్న సీనియర్ అసిస్టెంట్ అన్నాడు. ఓ ఉద్యోగి ఆఫీస్లో పనిచేస్తూ సొమ్మసిల్లి పడిపోయాడట. కొంతమంది నీళ్లు చల్లారు. మరికొందరు ఆ ఉద్యోగిని తీసుకుని వెళ్ళి ఫ్యాన్ కింద పడుకోబెట్టారు. నిమ్మకాయ వాసన చూపించాడు ఒక ఆయన. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిలో చలనమే లేదు. ఓ సర్దార్జీ వచ్చి ఆ ఉద్యోగి చెవిలో ఏదో సణిగాడట. టక్కున లేచి కూర్చున్నాడు ఆ ఉద్యోగి. నువ్వేం మంత్రం చదివావయ్యా? అందరూ సర్దార్జీని అడిగారు. ఏముంది, 10% డిఏ పెరిగిందని ఆ ఉద్యోగికి చెప్పానంతే. సర్దార్జీ జోక్ విని అందరూ పక్కున నవ్వారు. సారీ అన్నాడు వికాస్ మాయకు వినపడేటట్లు. నేనే మీకు సారీ చెప్పాలి అంది మాయ అతని వైపు చూడకుండా. ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు. ఆఫీస్ వర్క్లో ఇన్నాళ్ళు మీ సహాయం పొందాను. ఇప్పుడు మీ ముందు చెప్పకుండా మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని ఆఫీసర్ గారికి చెప్పాను. ఆయన ఒప్పుకున్నాడా? ఆత్రంగా అడిగాడు. ఆయన క్యాండిడేట్ ఎవరో ఉన్నట్ట. అతన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు అని అన్నాడు. ఈరోజు సాయంత్రమే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తున్నాను అని అన్నారు అంది మాయ. నాకు దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారన్నమాట. మీ దగ్గరుంది ఎప్పుడండి? మీకు దగ్గర అవుదామన్న ఆలోచన స్పష్టమైన రూపం తీసుకోకముందే మీ అమ్మగారు నాకు జ్ఞానోదయం కలగజేసింది. ఆమెకు నా ధన్యవాదాలు అందజేయండి. ఆఫీస్ వర్క్లో సాయపడినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇంకక్కడ కూర్చోలేక క్యాంటీన్ వైపు నడిచింది మాయ. ఆ రోజే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందాయి మాయకు. మాయ చిన్ననాటి స్నేహితుడు మురళి ఇంటి నుంచి పారిపోయి పట్నం చేరుకున్నాడు. హోటల్లో క్లీనర్గా కుదిరాడు మొదట్లో. తను ఏ గ్రామం నుంచి వచ్చింది, తను ఎందుకు పట్నం వచ్చింది ఎవ్వరికి చెప్పేవాడే కాదు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల దాకా గొడ్డులా హోటల్లో పనిచేయడం, జేబులో డబ్బులున్నప్పుడు 2 ఆట సినిమాకి వెళ్ళడం చేస్తూ ఉండేవాడు. హోటల్కి వచ్చిన ఓ కస్టమర్ అనవసరంగా సర్వర్తో గొడవ పడ్డాడు.
సర్వర్ మంచినీళ్ళ గ్లాసు 4-5 సార్లు ఒకసారి తెస్తూ ఉంటే ఓ గ్లాసు చేయి జారి కింద పడింది. గ్లాసులో నీళ్లు చింది కస్టమర్ మీద పడ్డాయి. దూర్వాసుడిలాగా సర్వర్ మీద ఎగిరిపడి 4 దెబ్బలు వేశాడు. పొరపాటు అయింది, క్షమించండి అని సర్వర్ అంటున్నా వినకుండా హోటల్ ఓనర్ అడ్డు రాకపోతే అతన్ని కొట్టాడు కస్టమర్. అప్పటి వరకు మౌన ప్రేక్షకుడిలాగా టేబుల్ తుడుస్తున్న మురళి గుండెల్లో తన్నుకొస్తున్న ఆవేశాన్ని అణిచివేయలేకపోయాడు. చేతిలో ఉన్న ట్రేతో కస్టమర్ మొహం మీద కొట్టాడు. ట్రే అంచు కస్టమర్ కణతకి బలంగా తగలడంతో దిమ్మ తిరిగింది. కూలబడిపోయాడు ఆ కస్టమర్. అదే అవకాశంగా తీసుకుని అతని వీపు మీద పిడిగుద్దులు గుద్దాడు మురళి. ఆగరా బాబు, అతను ఎవరనుకుంటున్నావు? ఎమ్మెల్యే గారు అబ్బాయిరా, చావగొట్టకు, మన కొంపలు ములుగుతాయి మురళిని వారిస్తూ అన్నాడు హోటల్ ఓనర్. మళ్ళీ మా హోటల్లో కార్మికులపై కానీ మా ఓనర్పై కానీ చేయి చేసుకున్నావో పచ్చడైపోతావు అంటూ ఎమ్మెల్యే కొడుకుని హెచ్చరిస్తూ అతని కాలర్ పట్టుకుని హోటల్ బయటకు నెట్టేశాడు. మరుసటి రోజు ఒక 20 మంది రౌడీలు వెంట పెట్టుకుని హోటల్ మీద పడ్డారు ఎమ్మెల్యే కొడుకుతో. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చితక బాదుతూ హోటల్లోని ఫర్నిచర్ అంతా తుక్కు చేశారు ఆ ఎమ్మెల్యే కొడుకు వర్గం. మురళి కోసం గాలించారు. ఆ సమయంలో అతను అక్కడ లేడు. వేరుశనగ పప్పు సాంబార్లోకి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. హోటల్లోని పనిచేసే కుర్రాన్ని ఓ 10 మందిని పోగు చేసి రాత్రిపూట ఎమ్మెల్యే ఇంటి మీద పడి బీభత్సం చేశాడు మురళి. మురళి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్టు చేయించాడు ఎమ్మెల్యే. హోటల్ ఓనర్ సాయంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. వారం రోజులు తిరక్కముందే ఎమ్మెల్యే కొడుకు మాయమయ్యాడు. ఓ నెల రోజుల తర్వాత అతని శవం కుళ్ళిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయి డ్రైనేజీ మ్యాన్ హోల్లో దొరికింది. అనుమానం మీద ఇంటరాగేట్ చేయడానికి మురళిని రిమాండ్లోకి తీసుకున్నారు. కానీ అతను ఎమ్మెల్యే కొడుకుని చంపినట్లు ఏ ఆధారాలు దొరకలేదు. ఆ సంఘటనతో మురళి పట్నంలో ప్రముఖుడైపోయాడు. హోటల్ కార్మికుల సంఘానికి నాయకుడయ్యాడు. లారీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు కూడా మురళిని తమ సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కూడా మురళి పేరు తలుచుకుంటేనే భయపడిపోయేవాడు. మురళి ఎక్కడికి వెళ్ళినా అతని వెంట ఒక 25 మంది కార్మికులు సైకిల్ చైన్స్, కత్తులతో తిరిగేవాడు. కేవలం కార్మిక సంఘాల నాయకుడిగా పైకి ఎదగలేదని తెలుసుకున్నాడు. పట్నంలోని ఖాళీ స్థలాలను ఆక్రమించేసి అమ్మడం మొదలుపెట్టాడు. వివాదాల్లో ఉన్న స్థలాలను, ఇళ్లను తనే తక్కువ రేటుకి కొనేయడం ప్రారంభించాడు. దొంగ సారా వ్యాపారంలో కూడా వాటా వచ్చేసింది మురళికి. సారా తయారీ, అమ్మకాల్లో అతనికేం సంబంధం లేదు. సారా సరఫరాలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడడం, ఎక్సైజ్ వాళ్లతో సర్దుబాటు చేసుకోవడం, పోలీస్ కేసులు లేకుండా చేయడం అది మురళి బాధ్యత. హోటల్లో క్లీనర్గా నెలకు 300తో మొదలైన జీవితం క్రెడిట్ కార్డు లెవెల్ వరకు ఎదిగిపోయింది. తిండి, బట్ట హోటల్ యజమాని చూసేవాడు. మొదట్లో ఇప్పుడు ఓ 100 మంది చాకుల్లాంటి కుర్రాళ్ళు అతని చేతిలో ఉన్నారు. వాళ్లకు తిండి, బట్ట, మందు అతనే చూసే స్థితికి వచ్చాడు. డబ్బు సంపాదన కోసం అతను అక్రమ మార్గం అనుసరించిన మంచి పేరే ఉంది పట్నంలో. పేదల పాలిట పెన్నిది. కష్టాల్లో ఉన్నవాడని ఆదుకుంటాడు. ఆడపిల్లల జోలికి పోడు. ఆడపిల్లల మీద ఎవరన్నా అత్యాచారం చేసినట్టు తెలిస్తే వాడి ఒళ్ళు హోనం కావాల్సిందే అనుకుంటూ ఉంటారు మురళిని గురించి ఊళ్ళో వాళ్ళు. లాడ్జిలో ఒక ప్రముఖమైన వ్యక్తికి కలిసి లిఫ్ట్ దిగి బయటికి రాబోయాడు మురళి. లిఫ్ట్కి ఎదురుగా ఉన్న రూమ్ ముందు ఏదో గొడవ జరుగుతుండడంతో ఆగిపోయాడు మురళి. అతని వెనకే అతని అనుచరులు 5 నిలబడిపోయారు. ఫ్యామిలీ లేడీనని చెప్పడం లేదా? ఉద్యోగం చేస్తున్నానని చెప్పడం, లాడ్జిలో దూరడం, ప్రాస్టిట్యూట్ సంగతి ఎవరికి తెలియదు? నడు పోలీస్ స్టేషన్కి గద్దించాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా నిలబడ్డ అమ్మాయితో. నేను చెప్పేది మీరు పూర్తిగా వినడం లేదు. ఐ ఆమ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీ. ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు దిస్ టౌన్. యు సీ మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటూ సూట్ కేసులోని ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసి చూపించింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు, బాగా పరిచయం ఉన్నట్టు అనిపించింది మురళికి. ఆమె కంఠం కూడా సుపరిచితంగా అనిపించింది. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడడం, ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూశాక వేశ్య కాదని నిర్ణయించుకున్నాడు సబ్ ఇన్స్పెక్టర్.
ఐఎమ్ సారీ అంటూ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాగితాన్ని తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు. ఆ కాగితం ఆమె అందుకోవడానికి చెయ్యి చాచినప్పుడు చేతి మీద ఉన్న శనగ గింజంత పుట్టుమచ్చ కొట్టొచ్చినట్టు మురళికి కనిపించింది. బంగారపు రంగులో ఉన్న చేతి మీద నల్లగా మెరిసిపోతూ కనిపించింది పుట్టుమచ్చ. చిన్నప్పుడు అదే పుట్టుమచ్చ మీద తన చేతితో నిమిరాడు. అవును, ఆ అమ్మాయి మాయే, చిన్ననాటి స్నేహితురాలు. ఏయ్ బంగారం, గుర్తున్నానా? ఆనందం పట్టలేక పెద్దగా అరుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు మురళి. అతని వైపు కొన్ని క్షణాలు పరీక్షగా చూసింది ఆమె. గుర్తుపట్టింది. మురళి, నువ్వా? ఈ ఊళ్ళోనేనా ఉండేది? సబ్ ఇన్స్పెక్టరు అక్కడి నుంచి జారుకున్నాడు. మురళి మాయను పలకరించడం గమనించి మురళితో మాట్లాడడం అంటేనే భయం. అతనికి కోపం వస్తే పై అధికారులకు చెప్పి తనను నక్సలైట్ బెడద ఉన్న ఏ ఏజెన్సీ ఏరియాకో ట్రాన్స్ఫర్ చేస్తాడేమోనని భయం ఆ సబ్ ఇన్స్పెక్టర్కి. పైగా మురళికి అధికారం పార్టీ ఎమ్మెల్యే సీటుకు టిక్కెట్లు ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలిసింది. లాడ్జీలో దిగావేమిటి? ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎవరు లేరా? నీతో పాటు ఎవరు రాలేదా? ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఈ ఊరు కొత్త. ఆఫీస్కి దగ్గరలో అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తున్నాను. 2-3 రోజులు లాడ్జీలో ఉండి అద్దె ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాము అని అనుకున్నాను. ఇంతలో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది అంది మాయ. ఇక నీకు ఏ సమస్య ఎదురవదులే. రా, మా ఇంటికి వెళ్దాం. నీకు అద్దె ఇల్లు దొరకగానే వెళ్ళిపోదు గాని. మురళి ఆ మాట అన్నాడో లేదో అతని వెనక ఉన్న ఒక వ్యక్తి మాయ గదిలోనే సూట్ కేసు తీసుకుని లాడ్జి బయటకు నడవబోయాడు. నా సూట్ కేసు! కంగారుగా అరవబోయింది. మురళి నవ్వాడు. రూమ్లోని వస్తువులు ఇంకేమీ లేవుగా. బాత్రూంలో టూత్ బ్రష్, సోపు ఉన్నాయి. నా సూట్ కేసు! అతను ఆమె మాటలకు అడ్డొచ్చి వెళ్దాం పద అనేసి ముందుకు నడిచాడు. తన సూట్ కేసు ఏమైందోనని ఆదుర్దా పడుతూనే అతన్ని అనుసరించింది. కాంటెస్ ఆ కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి ఆమెను కూర్చోమన్నట్టు కళ్ళతో సౌజ్ఞ చేశాడు. కళ్ళతోనే నవ్వుతున్నట్టు కనిపించాడు. అతని చూపుల్లో మార్పు వచ్చింది. మరుక్షణంలోనే దూరంగా ఆగి ఉన్న కారు, అందులో ఉన్న వ్యక్తులపై అతని దృష్టి నిలిచింది. అతను కనుసైగ చేయగానే అతని అనుచరులు ఆగి ఉన్న కారు కేసు నడిచారు. జేబుల్లో చేతులు పెట్టుకొని ఆ కారు వెనక్కు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయింది. వెనక సీట్లో మాయ పక్కన కూర్చుని కారును పోనివ్వమన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు డ్రైవర్కి. అతని కంటి సైగలే ఆజ్ఞలుగా చల్లామణి అవడం ఆశ్చర్యంగా తోచింది ఆమెకు. 15 ఏళ్ల కిందట మనం విడిపోయినప్పుడు శివాలయం దగ్గర కొబ్బరి ముక్కలు పెట్టావు. మళ్ళీ అనుకోకుండా కలిసాం. ఇప్పుడేం పెట్టబోతున్నావు? అడిగాడు మురళి. ఆమె వ్యానిటీ బ్యాగ్ వెతుకుతోంది. అందులో ఓ చాక్లెట్ ఉండాలి, దొరకలేదు. ఎప్పుడూ తనే తినేసి ఉంటుంది. ఏం లేదులే, నవ్వుతూ అన్నాను. నువ్వు కనిపించడమే పరమాన్నం తిన్నట్టుగా ఉంది అన్నాడతను. నన్నెలా గుర్తుపట్టావు? చిన్నప్పటి సంఘటనలు నీకింకా గుర్తున్నాయా? ఆశ్చర్యంగా అడిగింది ఆమె. అప్పటి జ్ఞాపకాలు రక్తంలో ఇంకిపోయాయి. మర్చిపోవడం అన్నది ఉండదు. నీ చేతి మీద పుట్టుమచ్చను చూడగానే గుర్తుపట్టాను. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని సుతారంగా ఆ పుట్టుమచ్చ మీద నిమిరాడు. తల్లి పక్కనే చేరి ఆడుకునే పిల్లాడిలో ఎటువంటి అభద్రతా భావం చోటు చేసుకుంటుందో అలాగే అతనిలో ఆమె పక్కన కూర్చుని పుట్టుమచ్చను నిమురుతూ ఉంటే నిశ్చింతగా ఉన్నట్లు అనిపించింది. ఇంటికి చేరుకునే ముందే తన చదువు ఆగిపోవడం, కార్తిక్తో పెళ్ళి, బిఏ పూర్తి చేయడం, భర్త మరణం, తన ఉద్యోగం కబుర్లు పూసకొచ్చినట్టు అతనికి చెప్పింది మాయ. ఆమె చెప్పే కబుర్లు అతని బుర్రలోకి ఎక్కడమే లేదు. అతను ఆలోచిస్తున్నది ఒకటే విషయం. ఎప్పుడో పోగొట్టుకున్న వజ్రం మళ్ళీ దొరికింది. ఆ వజ్రాన్ని గుండెల్లో పదిలపరుచుకోవాలి. పెద్ద మేడ ముందు కారు ఆగింది. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్ గదిలోకి అడుగుపెట్టింది మాయ. ఎదురుగా కూర్చున్న వ్యక్తితో ఏదో సొల్లుబాగుడు వాగుతూ ఉన్నాడు ఆ ఆఫీసర్. మాయ గదిలోకి రావడం గమనించినట్లే నటిస్తూ, ఆడది ఒకరితో మాట్లాడుతూ మరొకడి వైపు విలాసంగా చూస్తూ ఇంకొకరిని మనసులో తలుచుకుంటూ
పడుకుంటుంది అన్నాడు ఆఫీసర్ వెకిలిగా నవ్వుతూ. ఆఫీసర్ మొహం మతాబులా వెలిగిపోవడం, వెకిలిగా నవ్వడం కారణం ఏమై ఉంటుందా అని వెనక్కు తిరిగి చూశాడు. నడిచి వస్తూ ఉంది అందం. అద్భుత సౌందర్య రాశిని చూసి కళ్ళార్పడం కూడా మర్చిపోయాడు అతను. యత్ర రూప తత్ర గుణ అంటారు కదా గురువుగారు. ఎక్కడ రూపం ఉంటుందో అక్కడ గుణం కూడా ఉంటుంది అని అంటారు. నాకైతే నమ్మకం లేదు. ఓ 500 పడేసి చూడండి, పడుతుందేమో ఆఫీసర్తో అన్నాడు ఎదుట వ్యక్తి. సార్, నా జాయినింగ్ రిపోర్ట్ అంది నిలబడే ఎవరు కూర్చోమని అనకపోవడంతో. నువ్వు జూనియర్ అసిస్టెంట్వా? కాల్ గర్ల్వేమో అనుకున్నాను అన్నాడు ఆఫీసర్. అతన్ని ఎదుట కూర్చున్న వ్యక్తి నవ్వాడు. పెళ్ళయిందా? అయిందండి. ఆయన యాక్సిడెంట్లో పోయారు అంది మాయ. వెరీ గుడ్. సారీ, వెరీ గుడ్ అని ప్రతిసారి అనడం నాకు అలవాటే. ఊత పదం ఏమి అనుకోకే. నా దగ్గర పనిచేస్తావా? ఐ మీన్ నాకు అటాచ్డ్గా ఉంటావా? సెక్షన్లో పనిచేస్తావా అడిగాడు ఆఫీసరు నునుపుగా కనిపిస్తున్న మాయ నడుం వైపు గుటకలు వేస్తూ. సెక్షన్లోనే చేస్తాను సార్. ఎక్కడుంటున్నావు? ఒంటరిగానా? తోడు ఎవరైనా ఓల్డ్ డాగ్ని తెచ్చుకున్నావా? పెదాలను నాలుకతో తడుపుకుంటూ అడిగాడు. మురళిగారి ఇంట్లో ఉంటున్నానండి ప్రస్తుతానికి. అద్దె ఇల్లు దొరకగానే మా అమ్మగారిని తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఏ మురళి? నెహ్రూ నగర్ మురళి కాదు కదా? అనుమానంగా అడిగాడు. అవునండి, ఆ మురళి గారేనండి. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారట కదా అన్నది మాయ. వణికిపోతూ లేచి నిలబడ్డాడు ఆఫీసర్. ఎదురుగా కూర్చున్న వ్యక్తి అయితే అక్కడి నుంచి పులి గాండ్రింపు విన్న లేడీలాగా పరిగెత్తాడు. కూర్చో తల్లి, కూర్చో అమ్మా. అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని అన్నాడు ఆఫీసర్. పర్వాలేదులేండి, సెక్షన్లో ఏదో చెప్తే వెళ్ళి పని చేసుకుంటాను అంది మాయ. ఆఫీసు పనిదే ఉంది కానీ మేము చూసుకుంటాంలే అమ్మ. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీకు నచ్చిన పని చేయి. అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కలువమ్మ, నీ సీట్ చూపిస్తాడు. ఆఫీసర్ గదిలోంచి బయటకు రాబోయింది. ఆమె వెనకే డోర్ దాకా వచ్చాడు ఆఫీసర్. నోటికొచ్చినట్లు వాగాను. క్షమించు తల్లి, మురళిగారికి నా గురించి చెప్పకే. డోర్ తీయబోతున్న మాయకు నమస్కరించి చెప్పాడు ఆఫీసర్. మాయకు అంత ఆశ్చర్యంగా ఉంది. ఆఫీసరే కాదు, ఆఫీస్లో ఎవరి దగ్గర మురళి ప్రస్తావన వచ్చినా గడగడా వణికిపోతూ దూరంగా జరిగిపోతున్నారు. అతనంటే అందరూ ఎందుకు ఇలా భయపడుతున్నారు? తనకు మాత్రం అమాయకంగా శాంతమూర్తిలాగా కనిపిస్తాడు. అదే విషయం మురళిని అడిగింది. నువ్వంటే అందరు భయపడతారెందుకు? కాబోయే ఎమ్మెల్యేను కదా. భయంతో కూడిన గౌరవం. ఆఫీస్లో నీకేం ఇబ్బంది లేదు కదా? తనని గూర్చి పూర్తి వివరాలు ఆమెకు చెప్పదలుచుకోలేదు అతను. నాకు ఓ అద్దె ఇల్లు చూడకూడదు అందామె. నీకు ఇక్కడ ఉండడం బాగా ఇబ్బందిగా ఉందా? అదేం కాదు. నీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే నలుగురు ఏమనుకుంటారు? నీ ఇష్టం. నాకు దూరంగా ఉండాలనుకుంటే ఉండు. నాకు మాత్రం నువ్వు ఇక్కడే ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. ఏ పనైనా సాధించగలననే నమ్మకం ఏర్పడింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ 2 నెలలు ప్రతి గ్రామం తిరగాలి. నా ఇంట్లో నువ్వు కాలిపెట్టిన వేళ విశేషమేమో నాకు అధికార పార్టీ టికెట్ దొరికింది. సర్లే, ఎన్నికలు అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అందామె. ఆమెతో అతను ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. రాత్రుల్లో ఆమె పడుకునే గది ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు. ఎంతో ఆత్మీయంగా మాట్లాడే అతను అతి చనువు తీసుకోడు. అతని గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది ఈ 2 నెలల్లో. ఆడవాళ్ళని గౌరవిస్తాడు, పేదవాళ్ళని ఆదుకుంటాడు. ధనవంతుల దగ్గర నుండి అదిరించో బెదిరించో డబ్బులు గుంజుతాడు. పేద బిక్కి ఏది అడిగినా ఆలోచించకుండా ఇస్తాడు. చిన్నప్పుడు చదివిన రాబిన్హుడ్ కథ గుర్తొచ్చింది ఆమెకు. రాబ్ ద రిచ్, హెల్ప్ ద పూర్ అన్నది అతని స్లోగాన్. అతను ఆ స్థితికి ఎదగడానికి ఎన్నుకున్న మార్గం నచ్చకపోయినా అతన్ని అభిమానించకుండా ఉండలేకపోయింది. ఎన్నికల ప్రచారం మొదలయ్యాక మురళి ఇంటి పట్టున ఉండడం లేదు. తారా స్థాయికి చేరుకుంది ఇరుపక్షాల ప్రచారం.
గోడల మీద రాతలు, వాల్ పోస్టర్లు అతికించడం, కరపత్రాలు ఓటర్లకు పంచడం, జీపుల్లో లౌడ్ స్పీకర్లు కట్టుకొని తమ అభ్యర్థికి ఓటు వెయ్యమని ప్రచారం చేయడం, ప్రతి గ్రామంలో మీటింగు పెట్టి ఉపన్యాసాలు దంచేయడం ముమ్మరంగా సాగిపోతోంది ప్రచారం. ఆటుపోట్ల ప్రపంచంలో ఎన్నికల ఆట నవ్వుకుంటూ విలాసంగా తిలకిస్తూ ఉన్నాడు. తన ఓటు ఎవరికి వేయబోతున్నాడో రాజకీయ పండితుల అంచనాలకు దొరకకుండా తప్పించుకున్నాడు. భోజనం చేసి మేడ మీద తన గదిలో పడుకుంది. ఓ రాత్రప్పుడు మేడ కింది భాగంలో సందడి మొదలైంది. మురళి వచ్చాడు అనుకుంది ఆమె. సహచరులతో మాట్లాడి వాళ్ళను పంపేసి భోజనం చేసేటప్పటికి రాత్రి 1 గంట అయింది. తన గదిలో పడుకున్నాడు మురళి. ఎంతసేపు మంచం మీద అటు ఇటు పొర్లినా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గది తలుపులు ఎవరో తడుతున్నట్టు అనిపించడంతో తలుపులు తీసింది. గదిలోని లైటు వెలుగు మురళి మీద పడింది. ఆ సమయంలో మురళి తన గదికి రావడం ఆశ్చర్యం అనిపించింది. ఏంటి? మురళిని లాలనగా అడుగుతున్నట్టుగా అడిగింది మాయ. కొంచెంసేపు నే గదిలో కూర్చుంటాను. టెన్షన్తో ఊగిపోతున్నాను. నిద్ర పట్టడం లేదు అన్నాడతను తలంచుకొని. చిన్న పిల్లోడ్లాగా తలంచుకున్న అతన్ని చూసి నవ్వుకుందామె. అతని చేయి పట్టుకుని తన బెడ్ దగ్గరకు తీసుకెళ్ళింది. ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. అతని నుదురు చెంపలకు సుకుమారంగా ఉన్న ఆమె చేతి వేళ్లు తగలగానే ఉద్రిక్తత కలిగింది. ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోవుగా అడిగాడు అతను ఆమె కళ్ళలోకి చూస్తూ. జవాబు చెప్పకుండా అతని మొహం మీదకి ఒరిగి అతని పెదవులకు తన పెదవులను అందించింది. మానసికంగా నీలో ఎప్పుడో కరిగిపోయాను. నేనంటూ ఏమీ లేను. నా అస్తిత్వమే లేదు. నేను నువ్వే మురళి అంది మాయ అతని చెంపలకు తన చెంపలు ఆనిస్తూ. గులాబీ రేకుల్ని తన చెంపలకు అద్దినట్టు అనిపించింది. నువ్వు నా బంగారం. తోడులేని ఈ ఒంటరి మనసులో ప్రేమ మధువు ఒలికించావు. ఆమె పెదవుల మీద చెంపల మీద శంఖంలా నున్నగా మెరిసిపోతున్న మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు. మనసులో చెలరేగిన అగ్నిపర్వతం చల్లబడ్డట్టు అనిపించింది. మరొకసారి ఆమెను హృదయానికి హత్తుకుని తన గదిలోకి వచ్చేశాడు మురళి. 4-5 గంటలు కమ్మటి నిద్ర పట్టింది అతనికి. ఉదయం నిద్ర లేచేసరికి అతని మనసు కొండ పక్కనున్న కొలనులాగా ప్రశాంతంగా ఉంది. అప్పటికే స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని ఎదురొచ్చింది మాయ. మల్లెపూల మనోహరంగా కనిపించింది. కాఫీ కప్పు అతనికి అందించింది. అప్పటికే మురళి ప్రచార బృందం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లతో కలిసి ప్రచారం చేయడానికి బయలుదేరాడు మురళి. ఊళ్ళో కలకలం చెలరేగింది. మురళి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తూ ఊరంతా కరపత్రాలు పంచిపెట్టారు. ఎదుటి పక్షం వాళ్ళు. కారులో పొరుగురి ప్రచారానికి బయలుదేరిన మురళికి ఆ వార్త తెలిసింది. పెళ్లి చేసుకోకుండా ఒక యువతిని ఇంట్లో ఉంచుకొని కులుకుతున్నాడని ఆ కరపత్రంలోని విషయం. క్యారెక్టర్ లేనటువంటి మురళి లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఏం చేస్తారని ఆ కరపత్రంలో హేకి వదిలిపెట్టారు. ఆ కరపత్రం చదివిన తన పొరపాటు ఏమిటో గ్రహించాడు. ప్రచారానికి వెళ్లకుండా కారు వెనక్కి తిప్పి మాయను ఎక్కించుకుని మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాడు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి దండలు మార్చుకుని ఇద్దరు దంపతులయ్యారు. పత్రికల వాళ్లను పిలిచి మాయను పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు ప్రెస్ మీట్లో. భర్త చనిపోయిన వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆదర్శమూర్తి అని పేపర్లో తాటికాయంత అక్షరాలతో ఆ వార్త వచ్చింది. అవతల పక్షం వాళ్ళు నీరు గారిపోయారు. 4-5 మీటింగ్లకు మాయను కూడా వేదిక మీదకు తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పించాడు. మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది ఆమె. ఎన్నికల రోజు కోలాహలం ఎక్కువగానే ఉంది. భారీగా పోలింగ్ జరిగింది. ప్రశాంతంగా రిగ్గింగ్ కూడా జరిగింది. రిగ్గింగ్లో కూడా మురళీ వర్గం వాళ్ళదే పైచేయి అయింది. కౌంటింగ్ 2 రోజుల వ్యవధి వచ్చింది.
ఆ 2 రోజులు ఇల్లు వదిలి బయటకు వెళ్ళనే లేదు మురళి. మేడ దిగి కిందకు కూడా రాలేదు. ఎన్నికల గొడవలు పూర్తిగా మర్చిపోయినట్టు చేసింది మాయ. తెల్లటి లాల్చి పైజమాలో మనిషి నిండుగా కనిపించాడు మురళి. 6 అడుగుల ఆజానుబాహుడు అతను. వంకీల జుట్టు, కోలమొహం, పొడవాటి ముక్కు, ఎప్పుడు చిరునవ్వులు చిందించే పెదవులు. ఆకర్షణీయంగా ఉంటాడు అతను. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు? మరి మాయ మురళీల సంసార జీవితం ఎలా సాగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.